ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సమ్మతించడం అంటే ఏకీభవించడం, మరి ఏక మనస్సు కలిగి ఉండడం, ఒకరి మాట ఒకరు ఒప్పుకోవడం అని అర్థం. అంటే ఇదొక క్వశ్చన్ మనకి. సమ్మతించి ఇద్దరు కూడి నడుతురా అంటే ఈ లోకంలో ఆ సమ్మతం ఉండట్లా. ఆ కూడి ఇద్దరు కలిసి నడవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజు కుటుంబాల్లో అవనివ్వండి, భార్యాభర్తల మధ్య అవనివ్వండి, లోకములో అవనివ్వండి, సంఘాల్లో అవనివ్వండి, స్నేహితుల మధ్య అవనివ్వండి, ఎవరి మధ్యన ఇద్దరు కూడి నడుతురా అనే ప్రశ్నకు జవాబు దేవుని సన్నిధిలో ఎంత బాగా ఉందంటే చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో ఒకరితో ఒకరు మనస్సు కలిగి ఉండండి, సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడండి. అంటే దుఃఖపడుతున్నారనుకోండి, వారితో బాధపడండి, అంతేగాని మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఇద్దరు నడిచినప్పుడు ఏకీభవం వారితో కలిసి నడవలేనప్పుడు మనం ప్రయత్నం చేయాలే తప్ప నేనే కరెక్ట్, నేనే బుద్ధిమంతుడిని, వాడు సరైనోడు కాదు కనుకే వాడు పోయాడు అనే స్థితిలో మనం ఉండకూడదు. అలాంటిది దేవుడు అంగీకరించడు. మొదటిగా అసలు మనం దేవుడితోనే సమ్మతించి నడిస్తే, దేవుడితోనే ఒక ఏక మనస్సు కలిగి ఆయన వాక్యానుసారముగా ఏమన్నాడో దాని ప్రకారం నడిస్తే, ముందు అసలు ఆయనతో నడిస్తే. ఈ ప్రశ్న సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, మనం సమ్మతించి ఆయనతో కూడి నడిస్తే ఎంత మన కుటుంబాల ఆశీర్వాదం అండి, ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం పొందుతాం. ప్రభువుతో నడవాలి. అందుకనే దేవుని వాక్యం ఉంది యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో సమ్మతించి నా మాట వినిన ఎడల, ఆయన ఏమంటున్నారండి, భూమి మీద ఉన్న మంచి పదార్థాలతో మిమ్మల్ని తృప్తిపరుస్తాను, భూమి మీద ఉన్న మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు అంటున్నాడు. ఎందుకు? ఆయనతో సమ్మతించి నడవాలి, ఆయనతో కలిసి నడవాలి. ఆయన ఏది వద్దన్నాడో అది మానేయాలి, ఏది చేయమన్నాడో అది చేయాలి. ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నాడు. ముందు మనము నీతిగా ఉండడానికి ప్రయత్నించాలి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు. ఎంత ఎంత గొప్ప విషయం అండి అది. ఆయనతో సమ్మతించి నడిస్తే మనం ఏమీ తక్కువ లేకుండా ఉంటాం. ఎంత ఆశీర్వాదమో. ఈ రోజుల్లో కుటుంబాల మధ్య కానీ, అత్తాకోడళ్ళ మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ ఐక్యత లేదు, ప్రేమ లేదు, సమ్మతించే ఆ మనస్సు లేదు అసలు. అలా దేవుణ్ణి కానీ మనం సమ్మతించి, మొదటిగా ప్రభువుని అంగీకరించి మనం సమ్మతించి నడిస్తే అన్ని ఆశీర్వాదాలు మనకే. ఎంత నెమ్మదో, ఎంత ఆశీర్వాదమో. రూతు గ్రంథంలో చూస్తే నయోమి తన భర్త బెత్లెహేములో ఉన్నారు. ఎంత ఆనందకరమైన జీవితం. అయితే అక్కడ ఒక చిన్న కరువు వచ్చింది. చిన్నగా ఆ ఊరిలో కరువు రాగానే వారు ఏం చేశారండి, మోయాబు దేశానికి వచ్చేసారు. మోయాబీలు అంటే దేవునికి విరోధము, పాపం ఉంటుందంట. అక్కడ పాపము చేసేవారు ఉంటారు. మోయాబీలు అంటే దేవునికి నచ్చని వారు, దేవునికి అయిష్టమైన జీవితం జీవించేవారు ఉంటారు. అలాంటి స్థలానికి బెత్లెహేమును వదిలేసి వచ్చింది. బెత్లెహేం అంటే రొట్టెల గృహం. ఒక్కొక్క రోజు నిజమే సమస్య వస్తుంది, కరువు వస్తుంది. అంత మాత్రాన మనము ప్రతిదానికి వేరే భావంతోనో చికాకుతోనో దేవునికి దూరం అయిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అదే సమస్య ఆ ఇంటిలోనికి ఆ ఊరికి వచ్చిందని చెప్పి ఆ ఊరి నుంచే తన భర్త తనకి కలిగిన ఇద్దరు కుమారులను తీసుకొని మరి మోయాబు దేశం వచ్చేస్తుంది. మోయాబు దేశం వచ్చిన కొన్ని రోజులకి తన భర్త చనిపోతాడు. అయితే తన భర్త తన కుమారులు ఇక్కడ మోయాబు దేశంలో తన కుమారులకి ఇద్దరిని వివాహం చేసేస్తుంది. ఎవరినిచ్చి? మోయాబు స్త్రీలనిచ్చి వివాహం అవుతుంది. కొన్ని రోజుల తర్వాత మొదటి కుమారుడు చనిపోతాడు. చాలా దుఃఖంలో ఉంటుంది నయోమి. ఇంకొన్ని రోజులు జరిగేటప్పటికి చిన్న కుమారుడు చనిపోతాడు. అప్పుడు ఇద్దరు కుమార్తెలు ఒంటరిగా అయిపోతారు, ఒంటరిది అయిపోతాయి, మగదిక్కు లేదు. కానీ ఇక్కడ అంటది కదా నయోమి, ఆ కుమార్తెలిద్దరిని పిలిచి, నా కుమార్తెలారా దగ్గరికి రండి అని పిలిచి, నేనేమైనా ఇప్పుడు మీకు కుమారులు కనివ్వగలనా, నేనేమైనా మీకు పెళ్ళిళ్ళు చేయగలనా, మీరు మీ పుట్టిళ్ళకి వెళ్ళిపోండి, మీ పుట్టిళ్ళకి వెళ్ళిపోయి మీరు అక్కడ సుఖంగా మీ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో మీరు సుఖంగా అక్కడ జీవించండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడానికి అస్సలు ఇష్టపడదు రూతు.
నయోమి వెంటనే ఏం చేస్తుందంటే దగ్గరికి తీసుకొని తన అత్త దగ్గరికి వచ్చి ఒక ముద్దు పెట్టి వెళ్ళిపోద్ది. చిన్న కోడలైన ఓర్ఫా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ రూతు వెళ్ళడానికి ఇష్టపడలేదు. రూతు అంగీకరించలేదు వెళ్ళిపోవడానికి. తన కుమార్తెను విడిచిపెట్టడానికి, తన అత్తను విడిచిపెట్టడానికి రూతుకి అస్సలు ఇష్టం లేదు. అంటది కదా, నీ జనమే నా జనము, నీ యొక్క కుటుంబమే నా కుటుంబము. నువ్వు ఎక్కడికి వెళ్తే నువ్వు దుఃఖిస్తావా, నేను దుఃఖంలోనే ఉంటాను. నువ్వు ఏడుస్తావా, నేను ఏడుస్తాను. నువ్వు బాధపడతావా, నీ బాధల్లో నేను ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడే అత్త, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను అంటది. అక్కడ ఎంత బాగుంటుందంటే ఓర్ఫా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది కదా, రూతు తన అత్తని ఏం చేస్తుందో తెలుసా, హత్తుకుంటుంది. ఈ లోకంలో అత్త కోడలు ఎక్కడైనా సమాధానంగా ఉంటున్నారా అండి? ఎంత బాగా చూసినా కోడల్ని అత్త ఏదో తక్కువ చేసింది అనుకుంటారు. కోడలు ఎంత పని చేసి భారంగా పని చేసినా ఏమంటారో తెలుసా, ఏం పని చేసింది, నాకేం చేయలేదు అంటారు. ఎంత చేసినా అత్త కోడళ్ళ మధ్య చికాకులు ఉంటాయి. కానీ అదే అత్త కోడళ్ళు చూడండి సమ్మతించి నడుస్తున్నారు. అత్త అంటుంది, నువ్వు వెళ్ళిపో అంటే నేను వెళ్ళను. నేను ఎందుకు వెళ్తాను? నువ్వున్న చోటే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను. నేను ఇక్కడి నుంచి నేను వెళ్ళను, నన్ను వెళ్ళమని అనొద్దు అంటుంది. కోడలైనటువంటి రూతు కుమార్తెగా అయిపోయింది. అక్కడ నయోమి అంటాను చూడండి, వాళ్ళిద్దరిని నా కుమార్తెలారా సమ్మతించిందండి. నిజంగా అలా నడుస్తూ అలా నీతోనే నేను ఉంటాను అన్నప్పుడు వాళ్ళు తిరిగి బెత్లెహేముకి వెళ్ళిపోవాలనుకుంటారు. బెత్లెహేముకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని బెత్లెహేముకి వెళ్ళిపోతే రూతు కూడా తన అత్తతో పాటు బెత్లెహేముకి వచ్చేస్తుంది. బెత్లెహేముకి తను ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానని నిర్ణయించుకుంది. కానీ అసలు ఇద్దరిని ఒకరు సమ్మతించుకున్నారు. ఒకరి మీద ఒకరు చాడీళ్ళేవు. నీ వల్లే నా కొడుకు చచ్చిపోయాడు, నీ కొడుకుని చేసుకోవడం వల్లే నా జీవితం ఇలా అయిపోయింది అనుకోట్లా వాళ్ళిద్దరూ. సరే, జరిగిపోయింది. ఇప్పుడైనా సమ్మతించి మనం నడుద్దాం, ఒప్పుకొని నడుద్దాం. దేవుని సన్నిధిలో వారు తిరిగి మళ్ళీ బెత్లెహేముకి ఇద్దరు నడుచుకుంటూ వచ్చారు. అక్కడ వాక్యం ఉంది కదా, వారు బెత్లెహేము వరకు నడిచిరి అని. నిజమేనండి, వారు సమ్మతించారు కనుక వారు ఇద్దరూ మరి నడుచుకొని బెత్లెహేం వరకు వెళ్ళిపోయారు. నీ దేవుడే నా దేవుడని. అందుకని 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట ఉందండి, 11వ వచనంలో, సహోదరులారా సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు గలవారై ఉండండి, సమాధానంగా ఉండండి. ప్రేమ సమాధానము కర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. మీరు సమాధానంగా ఉండండి, మీరు అన్ని విషయాల్లో సంతోషించండి, సహోదర ప్రేమ కలిగి ఉండండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు కలిగి ఉండండి. అప్పుడు మీ దేవుడు మీకు ఎలా ఉంటాడో తెలుసా, మీకు సమాధానము కలిగిన దేవుడు మీకు తోడై ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఉండాలండి సమాధానంగా, మన కుటుంబంతో, మన అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో, సంఘములో, సమాజంలో అందరితో మనము సమాధానంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. సమాధానంగా ఉండటం వల్ల ప్రేమ సమాధానములు కలిగి ఉన్న కర్త అయిన దేవుడు మీకు తోడై ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందులో నేను కూడా సమాధానం కలిగి ఉండడానికి, ఆ దేవుని కృప పొందడానికి నేను కూడా నేర్చుకోవాలి. ఏక మనస్సు కలిగి ఉండడం నేర్చుకోవాలి. మనందరం నువ్వు నేను ఏక మనస్సు కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. దేవుడు సన్నిధిలో మనం అలా ఉండడం దేవుడికి చాలా ఇష్టమండి. ఒకసారి పౌలు గారు, శీల గారు ప్రయాణమే వెళ్ళారటండి. అపోస్తుల కార్యంలో చూస్తే తర్వాత చూడండి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 16 నుంచి 33 వరకు చూస్తే అసలు పౌలు శీల గురించి ఎంత బాగా చెప్పబడిందో. వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణమై ఒక చోటుకు వచ్చారంట. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఒక దెయ్యం పట్టిన ఒక చిన్నది కనిపించిందంట. ఆ దెయ్యం పేరు పుతోని. ఈ పుతోను అనే దెయ్యము ఆ చిన్నదాన్ని పట్టుకోవడం వల్ల ఈమె ఏం చేస్తుందంటే సోది చెప్తుందట. ఈ చిన్నది సోది చెప్పడం వల్ల తన యజమానులకి బోల్డు లాభం వస్తుంది. ఆ బోల్డు లాభం వచ్చి వాళ్ళ ఇంటి వారికి బోల్డు సంపాదించి పెడుతుంది. అయితే పౌలు శీల అక్కడికి వచ్చారు కదా, ఆ పౌలు శీల అక్కడికి వచ్చినప్పుడు వెళుతున్నప్పుడు వాళ్ళని చూసి, ఈ దెయ్యం ఏమందో తెలుసా, వీరు సర్వశక్తుడైన దేవుడి గురించి వీరు ప్రకటిస్తున్నారు, వీరు సర్వోన్నతుడైన దేవుడి గురించి చెప్తున్నారు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో ఆ దెయ్యానికి తెలుసు.
సువార్త ప్రకటిస్తున్నారని తెలిసిపోయింది. గట్టి గట్టిగా కేకలు వేస్తుంది చెబుతూ. అప్పుడు పౌలు గారు తీక్షణంగా చూసి యేసు నామములో గద్దించారండి ఆ దయ్యాన్ని. గద్దించి నువ్వు వెళ్ళిపో అనగానే ఆ పుతోని ఆ దెయ్యము పారిపోయిందటండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ చిన్నదాని వల్ల వీళ్ళకి యజమానులకి లాభం లేదు, డబ్బు సంపాదన లేదు, ఆదాయం లేదు, సోది చెప్పేవారు లేదు, ఉన్నది లేనిది ఉన్నది అన్నట్టు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, సంపాదన లేదు. వెంటనే వీళ్ళు ఏం చేశారు తెలుసా? పౌలుని శీలను రెక్కలు పట్టుకొని వారి యొక్క బట్టలను అలాగా భుజాలను పట్టుకొని ఆ జబ్బలు పట్టుకొని తీసుకెళ్ళిపోయారటండి. ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు? ఆ గ్రామ అధికారు చావిడి దగ్గరికి ఈడ్చుకొని అధికారులకు చెప్తున్నారట, చూడండి వీళ్ళు యూదులై ఉండి ఎవరికి చెప్తున్నారట? వీళ్ళు యూదులై నుండి మనకు చెప్తున్నారు. మన రోమీలు మనకు చెప్పడం ఏంటి? వీళ్ళు వచ్చి వీరి ఆచారాలు, వీరి పద్ధతులు ఇవన్నీ మనకు నేర్పుతున్నారు. కనుక వీళ్ళని మీరు ఏం చేస్తారంటే, పెద్దలు ఏం చేశారో తెలుసా అండి? వాళ్ళు బట్టలు చింపేసి చితకబాదుతూ వారిని బెత్తాలతో కొడుతూ వారిని ఇద్దరిని శిక్షించి ఏం చేశారో తెలుసా అండి? జైల్లో వేశారు. వారి వాళ్ళకి ఏం చేశారట? బొండాలు బిగించేశారు, జైల్లో పడేశారు. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళిద్దరిని జైల్లో వేసిన తర్వాత, నీ వల్లే నాకు ఈ సమస్య పౌలు, నీ వల్లే నాకు ఈ సమస్య వచ్చిందని శీల అంటలా. ఈయన నీ వల్లే నాకు వచ్చింది, నువ్వు మాట్లాడకుండా ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టకుండా ఉంటే బాగుండు కదా, అసలు మనకి శిక్షలు ఉండేవి కదా, ఈ దెబ్బ బాధలు ఉండేవి కదా, ఈ నొప్పులు ఉండేవి కాదు కదా, నువ్వు చేయడం వల్లే ఆ దెయ్యం పాటికి ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు కదా, వదిలేయచ్చు కదా అని అనలా. ఇద్దరు కలిసి ఏం చేశారో తెలుసా అండి? వాళ్ళకి పడిన శిక్షకు వాళ్ళు ఒప్పుకొని సమ్మతించి వాళ్ళిద్దరు దేవుని స్తుతిస్తున్నారట. హల్లెలూయా! వాళ్ళు దేవుణ్ణి మహింపరుస్తున్నారట, వాళ్ళు పాటలు పాడుతున్నారంట, వాళ్ళు ఆయన ఆరాధిస్తున్నారంట. అప్పుడు అకస్మాత్తుగా భూకంపం వచ్చేసింది. అకస్మాత్తుగా భూకంపం రాగానే ఆ జైలు తలుపులు అన్నీ ఊడిపోయినాయి, వీళ్ళ చేతులు సంఖ్యలన్నీ ఊడిపోయినాయి. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడు జైలు అధికారి లేచి గబగబా పరిగెత్తుకొని వీళ్ళు ఏమైపోయారో అని పరిగెత్తుకొని చూసేటప్పటికి వీళ్ళు అక్కడే ఉన్నారు. అప్పుడు జైలు అధికారి వీళ్ళు లేరేమో, వీళ్ళకి ఏం కనబట్ల, ఆ చీకట్లు అన్నీ ఆగిపోయి ఉన్నాయి, లైట్లన్నీ ఆగిపోయి ఉన్నాయి, భయం వేసి కత్తి దూసి వెంటనే పొడుచుకోపోతున్నాడు. ఇలా గట్టిగా పొడుచుకోపోతుంటే అప్పుడు అంటున్నారట పౌలు గారు, శీల గారు అంటున్నారు, నువ్వేం చేసుకోకు, మేము ఇక్కడే ఉన్నాం. బాబు జైలు అధికారి, నువ్వేం చేసుకోకు, మేము ఇక్కడే ఉన్నాం, నీకే ప్రమాదం లేదు, మేము ఎక్కడికి పారిపోలేదు, మేమందరం ఇక్కడే ఉన్నాం. వారి యొక్క భక్తి జీవితాన్ని వారు పాటలు పాడుకొని దేవుణ్ణి స్తుతించడం వల్ల ఇంత కార్యము జరిగిందని జైలు అధికారి గ్రహించి అప్పుడు వచ్చి అడుగుతున్నారంట, రక్షణ పొందాలంటే మేమేమి చేయాలి, రక్షణ పొందాలంటే మేమేం చేయాలి, మాకు తెలియచేయండి అన్నప్పుడు వీళ్ళందరినీ విడిచిపెట్టి వీళ్ళందరూ ఆ జైలు అధికారికి రక్షణ పొందాలని వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టి వీళ్ళకి భోజనాలు పెట్టి వీరందరూ రక్షింపబడ్డారు. ఈరోజు సమ్మతించడం వల్ల ఎంత భయంకరమైన స్థితి, ఎంత భయంకరమైన పరిస్థితిలో కూడా పౌలు శీలలిద్దరూ సమ్మతించుకున్నారు, ఒకరికొకరు ప్రోత్సహించుకున్నారు, ఒకరినొకరు ప్రోత్సహించుకొని దేవుని సువార్తను ప్రకటించడానికి ముందుకు వెళ్ళారు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇలా మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయడానికి, ఆయన గొప్ప కార్యాలు మనం చూడాలి అంటే, ఆయన్ని మరి చేయాలి అంటే మనం సమ్మతించాలి, సంఘముతో సమ్మతించాలి, విశ్వాసులతో సమ్మతించి నడవాలి. అందరూ ఏక మనసుతో ఏక భావముతో మరి మనం అందరము కలిసి పనిచేస్తే ఆయన సన్నిధిలో మనము జయం పొందుతాం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, కానీ సమ్మతించుకుంటే ఇద్దరు కూడి నడవగలరు, దేవునితో నడవగలం, దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకోగలం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రేమగల తండ్రి, సమ్మతించి మేము క్రైస్తవులమైన నీ బిడ్డలమైనటువంటి మేమందరము కలిసి పనిచేసి అనేకులను నీ మార్గంలో నడిపించే విధంగా మా ప్రవర్తనలో నీ సన్నిధిలో మార్చి మమ్మల్ని బలపరిచి మీరు మాతో ఉండి నడుస్తూ మమ్మల్ని బలపరచమని రక్షకుడైన యేసు నామమున అడిగి పొందుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.